హలో ఎవరీవన్, ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా సిన్సియర్గా, ఆనెస్ట్గా, హార్ట్ఫుల్గా మీకు ఒక థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వీడియో జస్ట్ 1K సబ్స్క్రైబ్ రావడానికి నాకు 5 months పడితే దాదాపుగా మీకు ఒక 15 daysలో 1K సబ్స్క్రైబ్ తీసుకొచ్చిన మీ అందరికి కూడా నేను ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పున్నా తక్కువే. బట్ నేను కోరుకునేది ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ మై యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ ద అవర్ యూట్యూబ్ ఛానల్, దిస్ ద ఓన్లీ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ నాగరాజు స్టడీ సర్కిల్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలోకి ఎవరు ఎంటర్ అయినా కానీ ఏ ఒక్కరు కూడా మిస్గైడ్ కావద్దు, ఏ ఒక్కరు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువ సంవత్సరాలు ప్రయత్నం చేయొద్దు, మీ యొక్క ఏజ్ని కానీ మీ యొక్క యవ్వనాన్ని కానీ మీ యొక్క ప్రొడక్టివిటీ లైఫ్ని కానీ వేస్ట్ చేసుకోవద్దని ఒకే ఒక ఉద్దేశంతో నేను మాత్రం యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను. వచ్చేటప్పుడు ఒక క్లారిటీతో వచ్చాను. ఆ క్లారిటీని నాకు మాత్రం క్లారిటీ ఉంది. నేను కోరుకునేది ఒకే ఒకటి, మీ అందరినీ కూడా కైండ్లీ రిక్వెస్ట్ మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ తెలియదు. జస్ట్ 5 monthsలో ఎవరికి తెలియదు, రీచ్ కాదు. అయినా కానీ మనం మీ యొక్క నేను ఎంత చెప్పినా మీ యొక్క సహకారంతో చాలామందికి రీచ్ అవుతుంది, ఇంకా చాలామందికి రీచ్ కావాలి. మనదనేది ఒక మహావృక్షంలాగా ఎదగాలి. ఈ వృక్షం కిందికి ఎవరు వచ్చినాక వారికి మనం నీడనివ్వాలి. కాబట్టి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటాను. ఎందుకంటే మనం దేవుడి కాడికి పోయి ప్రార్థించినంత మాత్రాన మనకు వచ్చే పుణ్యం ఏమి ఉండదండి. మనం వాళ్ళకి సాయం చేస్తేనే మాత్రమే మనకు ఒక పుణ్యం ఉంటుంది. దేవుడు కూడా అదే ఆలోచిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పక్క వారికి సాయం చేయండి. మన యొక్క నాగరాజు స్టడీ సర్కిల్ అనేది మనది, అది నా ఒక్కరిది కాదు, నీ ఒక్కరిది కాదు. మనందరం కూడా ఎంతమంది మన ఈ చెట్టు కిందకి వస్తే అంతమందికి మనం నీడనివ్వాలి. ఖచ్చితంగా నా నుండి మాత్రం పూర్తి సహకారం ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట నేను పాటించినాక నేను మీకు చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడే ధైర్యంగా రండి అంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా 14 గంటలు చదవటానికి ప్రయత్నం చేయని చెప్తున్నాను. ఈ 14 గంటలు మీరు చదవటానికి అంటున్నారు, నేనేం చేస్తున్నాను సార్ అంటారా? నేను నా ఉద్యోగానికి పోటీ రావడానికి నాకు 10 నుండి 11 గంటలు టైం పడుతుంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ 2 నుండి 3 గంటలు మీకోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను 14 గంటలు కష్టపడుతున్నాను. బట్ మీ లైఫ్ కోసం, మీ 60 సంవత్సరాల జీవితం కోసం, మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం కోసం, నీ లైఫ్లో ఆనందం కోసం ఖచ్చితంగా 3 తరాలండి. ఖచ్చితంగా 6 నెలలు మీరు కష్టపడితే 3 తరాలు బాగుపడతాయి. ఒకటి మీ అమ్మ నాన్న సంతోషం పడతారు, నీ లైఫ్ బాగుంటుంది, నీ పిల్లల లైఫ్ నువ్వు మంచి లీడ్ చేయగలుగుతావు. కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడండి. నేను చెప్పే విధంగా నేను చెప్తాను. నా క్లాసులు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని నేను 100% నమ్ముతున్నాను. ఎందుకంటే నేను మీ స్థాయిలోకి దిగి చెప్తున్నాను. నేను ఇంత ఏ టాపిక్ చెప్పినా కానీ ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఇంటెన్షన్తో చెప్తాను. కొంచెం ఒక 2 నిమిషాలు, అసలు నిమిషాలు కాదు కదా, మిగతా అందరికంటే కూడా నాది చాలా తక్కువ టైంలో చాలా క్లారిటీగా క్లియర్గా మీకు చెప్తాను. ఎందుకంటే నేను టైంపాస్ కోసం యూట్యూబ్లోకి రాలేదు. మీ టైం వేస్ట్ చేయొద్దని నేను వచ్చిన. కాబట్టి ఎవరి టైం వేస్ట్ కూడా కావద్దు. యూట్యూబ్ చూస్తున్నావు అంటే నీ టైంలో ఖచ్చితంగా అది యూజ్ఫుల్ కావాలి. ఒకవేళ యూజ్ఫుల్ కాకపోతే మీరు ఎంతవరకు బాధపడతారో నాకు తెలియదు. నేను మాత్రం చాలా మందికి చాలా బాధపడతాను. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది చూస్తారు. 1000 మందిని టైం వేస్ట్ చేసిన అనే బాధ నాలో ఉంటుంది. కాబట్టి నేను నా క్లాసును మాత్రం ఎక్కడ కూడా డైవర్ట్ కాకుండా చాలా క్లారిటీగా క్లియర్గానే చెప్తున్నాను. ఎక్కడైనా డైవర్ట్ అయినట్టు అనిపించినా నాకు చెప్పొచ్చు. ఒకవేళ నేను డైవర్ట్ అయితే మిమ్మల్ని ఒక ఉత్తేజపరచడం కోసం ఏదైనా మాట చెప్పొచ్చు. మీరు డైవర్ట్ అటు ఇటు కూడా డైవర్ట్ కాకుండా ఉండటం కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ మీ ఫీల్డ్లో ఎలా ఉండాలనేది ఒక్కొక్కసారి అలా చెప్పొచ్చు తప్ప ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ అయితే ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయాలనుకోవట్లేను కూడా. 100% నా ఎఫర్ట్స్ మీకోసం ఉంటాయి. మీరు కోరుకునేది ఒకే ఒక విషయము, జస్ట్ ఇది అనేది మన ఛానల్లో ఎంతమంది ఎక్కువ రావాలంటే అంతమంది రావాలంటే ఇది నేను కోరుకునే ఒక ఏం ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఛానల్. ఎందుకు ఉండాలంటే చిన్నప్పుడే మీరు కరెక్ట్ చదివి ఉంటే నేను కూడా అప్పుడు చదవలేదు, నిజం చెప్తున్నాను. అప్పుడు కనుక కరెక్ట్గా మనం చదివింటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కోసం వచ్చి ఇక్కడ సంవత్సరాలు మనం కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకనే నేను ఒకటి తీసుకున్నాను, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నాను. ఈ 2 కలవర పెడతాయి, అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ప్లేలిస్ట్ తయారు చేసి ప్లేలిస్ట్లో వీడియో బై వీడియో వినండి. ఎవరికైనా కొద్దిగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా ఉంటుంది. క్లాస్కు లింకప్ ఉంటుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పే క్లాసులు చెప్తున్నా, మీ పక్క వారు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఖచ్చితంగా మన మిత్రులు ఉంటే ఆ మిత్రుడికి ఒకసారి పంపండి. నువ్వు ఒక్క వీడియో చూడని, ఏ వీడియోని చూడని, ఆ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఏ వీడియోలో కూడా మీకు అర్థమయ్యే రీతిలో నేను చాలా క్లియర్గా, క్లారిటీగా, కాన్ఫిడెన్స్గా నేను చెప్పాను. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలని నేను అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.